అందరికీ నమస్కారం. సాంప్రదాయ ఆయుర్వేద వాహిక బాలు హెర్బల్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం తెలుసుకునే వ్యాధి పేరు మధుమేహం. దీనిని డయాబెటీస్ అని కూడా అంటారు. మధుమేహం అనేది దీర్ఘకాలిక జీవక్రియ వ్యాధి. ఇది రక్తంలో గ్లూకోజ్ యొక్క అధిక స్థాయిల ద్వారా వర్గీకరింపబడుతుంది. ఇది కాలక్రమేణా గుండె, రక్తనాళాలు, కళ్ళు, మూత్రపిండాలు మరియు నరాలకు తీవ్రమైన నష్టానికి దారితీస్తుంది. సర్వసాధారణమైనది టైప్ 2 డయాబెటీస్. ఇది శరీరం ఇన్సులిన్కు నివారణ కలిగి ఉన్నప్పుడు లేదా తగినంత ఇన్సులిన్ తయారు చేయనప్పుడు సంభవిస్తుంది. గత 3 దశాబ్దాలుగా ప్రపంచంలో టైప్ 2 మధుమేహం యొక్క ప్రాబల్యం నాటకీయంగా పెరిగింది. టైప్ 1 మధుమేహం. ఇది ఇన్సులిన్ ఆధారిత మధుమేహం. ఇది ప్యాంక్రియాస్ తక్కువ లేదా ఇన్సులిన్ను ఉత్పత్తి చేయని ఒక దీర్ఘకాలిక పరిస్థితి. ఇప్పుడు మధుమేహం యొక్క లక్షణాలేంటో చూద్దాం. సాధారణం కంటే ఎక్కువ దాహం వేయడం, అతిమూత్ర విసర్జన, ఎక్కువగా ఆకలి వేయడం, అకస్మాత్తుగా బరువు తగ్గడం, అలసట మరియు బలహీనమైన అనుభూతి పొందడం, అస్పష్టమైన దృష్టి కలిగి ఉండడం. మధుమేహం ఉన్నవారు తినకూడని ఆహారాలు: డైరీ ప్రొడక్ట్స్, వైట్ రైస్, బేక్డ్ ఐటమ్స్, స్వీట్స్, అరటి పండ్లు, సీతాఫలం, గ్రేప్స్, దుంపలు, రెడ్ మీట్, కూల్ డ్రింక్స్. మధుమేహం ఉన్నవారు తినవలసిన ఆహారాలు: బ్రౌన్ రైస్, బీన్స్, గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్, మిల్లెట్స్, చిలకడదుంప, బార్లీ, ఓట్స్, వైట్ మీట్, సాల్మన్ ఫిష్, నేరేడు పండ్లు, ఆరెంజ్, స్ట్రాబెర్రీస్. ఈ డయాబెటీస్ సమస్యకి మన బాలు హెర్బల్స్లో అద్భుతమైన మెడిసిన్స్ అందుబాటులో ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం. డయాబెటీస్ వల్ల చాలా మంది సఫర్ అవుతూ ఉంటారు. ప్రతి 10 మెంబర్స్ను 6 to 7 మెంబర్స్ వరకు డయాబెటీస్ అనేది ఉంటుంది. అండ్ ఇంకా చిన్నపిల్లలకు కూడా డయాబెటీస్ అనేది వస్తుంది. ఎందుకంటే మన ఆహార అలవాటు వల్ల కానీ, లేదంటే బాడీకి సరైన ఎక్సర్సైజ్ వ్యాయామం లేకపోవడం వల్ల కానీ, లేదంటే స్ట్రెస్ వల్ల కానీ ఈ విధంగా డయాబెటీస్ అనేది వస్తూ ఉంటుంది. అండ్ డయాబెటీస్కి ఎలాంటి మెడిసిన్స్ యూజ్ చేయాలి, స్పెషల్లీ ఆయుర్వేదిక్లో ఎలాంటి మెడిసిన్స్ ఉంటాయి, అండ్ బాలు హెర్బల్స్లో ఏ మెడిసిన్స్ ఉంటాయి, వీటిని ఎలా యూజ్ చేయాలో చూద్దాం. బాలు హెర్బల్స్లో వచ్చేసి బీకే డయా అనే పౌడర్ ఉంటుంది. ఈ బీకే డయా పౌడర్లో వచ్చేసి అన్ని న్యాచురల్ హెర్బ్స్ మిక్స్ చేస్తారనమాట. కరేలా, జామున్, పొడపత్రి, దాల్చిని, తిప్పతి కానీ, లవేము, నీలవసరి, ఇలా ఇంకొన్ని వాల్యుబుల్ హెర్బ్స్ అనేవి యాడ్ చేస్తారు. ఈ పౌడర్ యూజ్ చేయడం వల్ల మనకి ఏమవుతుందంటే న్యాచురల్గా బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్ కంట్రోల్ చేస్తూ ఇన్సులిన్ అనే హార్మోన్ని ఉత్పత్తి చేస్తూ మనకు షుగర్ అనేది కంట్రోల్ చేస్తుంది. అండ్ దీంతో పాటు కాంబినేషన్లో వసంత కుస్మాకరస్ అని ట్యాబ్లెట్ ఉంటుంది. ఈ వసంత కుస్మాకరస్ ట్యాబ్లెట్స్ ఎందుకోసం అని అంటే మనకి డయాబెటీస్ రావడం వల్ల, డయాబెటీస్ వల్ల బాడీ అనేది వీక్ అవ్వడం కానీ, అరికాల మంటలు రావడం కానీ, తిమ్మెలు రావడం కానీ, నరాల బలహీనత రావడం కానీ, ఇంకా స్కిన్ ప్రాబ్లమ్స్ రావడం కానీ, ఇలా చాలా టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి డయాబెటీస్ వల్ల. అండ్ ఇది డయాబెటీస్ కంట్రోల్ చేయడంతో పాటు డయాబెటీస్ వల్ల వచ్చి ఒక 40 టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ని తగ్గించడానికి వసంత కుస్మాకరస్ మనకు చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఎందుకోసం అని అంటే ఇది స్వర్ణ భస్మము, అపురక భస్మము, వంగ భస్మము, రజిత భస్మము కాంబినేషన్తో తయారు చేస్తారు. అందుకే వసంత కుస్మాకరస్ గోల్డ్ ట్యాబ్లెట్స్ అంటారు. అండ్ దీంతో పాటు ఏంటంటే కరేలా కాలా జామున్ అని జ్యూస్ ఉంటుంది. ఎందుకోసం అని అంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళకి కొంతమందికి అతిమూత్ర వ్యాధి ఉంటుంది. అంటే యూరిన్ ఎక్కువ టైమ్స్లో వస్తూ ఉంటుంది అనమాట. నైట్ టైంలో సరిగ్గా కూడా నిద్రపోకుండా నిద్ర డిస్టర్బెన్స్ అవుతుంది. వాళ్ళ కోసం ఏంటి అని అంటే ఈ కరేలా కాలాజామున్ జ్యూస్ తీసుకోవడం వల్ల ఏంటంటే యూరిన్ రిపీటెడ్గా రాకుండా కంట్రోల్ చేయడానికి హెల్ప్ అవుతుంది. డయాబెటీస్ కంట్రోల్ అవ్వడానికి వసంత కుస్మాకరస్ బీకే డయాకి సపోర్ట్ చేస్తూ అండ్ యూరిన్ కూడా తగ్గించడానికి మనకు చాలా బాగా హెల్ప్ అవుతుంది. అండ్ దీంతో పాటు నోని అనే సిరప్ ఉంటుంది. అంటే మనకు డయాబెటీస్ వల్ల బాడీ అనేది వీక్ అవుతుంది కదా. ఈ నోని సిరప్ అంటే ఏంటంటే మొరిండా సిట్రిఫోరియాతో పాటు ఇంకొక 8 టైప్స్ ఆఫ్ హెర్బ్స్ మిక్స్ చేస్తారు. అంటే అశ్వగంధ, శతవారి, గోక్షుర, గుడిచి, ఇలా ఇంకొన్ని హెర్బ్స్ యాడ్ చేసి తయారు చేస్తారు అనమాట. ఈ మొరిండా సిట్రిఫోరియా ఏం చేస్తుందంటే మన బాడీకి కావాల్సిన ప్రోటీన్స్ కానీ, విటమిన్స్ కానీ, మినరల్స్ కానీ, B1, B2, B12 విటమిన్స్ కానీ, అండ్ దాంతోపాటు మన హార్ట్ ఫంక్షన్ బాగుండడానికి కానీ, కిడ్నీ ఫంక్షన్ బాగుండడానికి కానీ, అండ్ డైజెషన్ సిస్టమ్ బాగుండడానికి కానీ, డయాబెటీస్ వల్ల వచ్చే వీక్నెస్ని మొత్తం తగ్గించడానికి మనకి నోని జ్యూస్ అనేది హెల్ప్ అవుతుంది. అండ్ స్టీవియా అనే పౌడర్ ఉంటుంది. అంటే రెగ్యులర్గా కాఫీ, టీ తాగే అలవాటు ఉంటుంది కొంతమందికి. కాబట్టి వాళ్ళు ఏంటంటే షుగర్ ఉంటుంది కాబట్టి షుగర్ ఫ్రీ ట్యాబ్లెట్స్ వేసుకుంటారు. ఆ షుగర్ ఫ్రీ ట్యాబ్లెట్స్లో ఏమో ఉంటుంది, కెమికల్ ఉంటుంది కాబట్టి దానివల్ల మనకి వేరే ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది.
అలా కాకుండా ఏంటంటే స్టేవియా పౌడర్ యూజ్ చేసుకోవడం వల్ల అంటే 0 క్యాలరీస్ షుగర్ ఉంటుంది దీంట్లో అండ్ వితౌట్ కెమికల్ కాబట్టి మీరు కాఫీలో కానీ టీలో కానీ వేసుకోవచ్చు, లేదంటే ఇంకేమైనా స్వీట్ ప్రిపేర్ చేసుకుంటే దాంట్లో అయినా వేసుకోవచ్చు. అండ్ ఇవి ఎలా యూజ్ చేయాలి అంటే బీకే డయా పౌడర్ వచ్చేసి ఏంటంటే బిఫోర్ బ్రేక్ఫాస్ట్ బిఫోర్ డిన్నర్ 100 ml గ్లాస్ వామ్ వాటర్లో ఒక 1 teaspoon కలుపుకొని తాగాలి. డైలీ 2 times తీసుకోవాలి, అలా మార్నింగ్ ఒకసారి ఈవినింగ్ ఒకసారి. అండ్ బీకే డయా పౌడర్తో పాటే కరేలా కాలా జామున్ జ్యూస్ ఒక 30 ml జ్యూస్ 30 ml వాటర్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ 2 times తీసుకోవాలి. వసంత కుసుమాక రస్ వచ్చేసి డైలీ ఒక ట్యాబ్లెట్ వేసుకోవాలి నైట్ టైం పడుకునే ముందు కానీ లేదంటే మధ్యాహ్నం టైం అయినా కానీ డైలీ ఒక ట్యాబ్లెట్ వేసుకోవాలి. నోని జ్యూస్ వచ్చేసి మార్నింగ్ అండ్ ఈవినింగ్ బిఫోర్ బ్రేక్ఫాస్ట్ బిఫోర్ డిన్నర్ ఒక 15 ml తీసుకోవాలి. స్టీవియా పౌడర్ వచ్చేసి మనకి సరిపడా షుగర్ లాగా యాడ్ చేసుకొని కాఫీ టీలో యాడ్ చేసుకోవచ్చు. ఇలా కాంబినేషన్లో యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మీకు షుగర్ కంట్రోల్ చేయడంతో పాటు షుగర్ వల్ల వచ్చే వేరే ప్రాబ్లమ్స్ కూడా తగ్గిస్తుంది అన్నమాట. అండ్ డైలీ 2 times 3 times ఇన్సులిన్ తీసుకునే వాళ్ళకు కూడా ఇవి 4 to 5 months వరకు షుగర్ అనేది చాలా కంట్రోల్లోకి వచ్చింది. వీటి వల్ల మళ్ళీ ఏంటంటే మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు. ఈ ఆహార నియమాలను పాటిస్తూ క్రమం తప్పకుండా ఆయుర్వేదిక్ మెడిసిన్ వాడితే దీర్ఘకాలికంగా ఉపశమనం పొందుతారు. మీ ఆరోగ్య సమస్యల పరిష్కారం కోసం ఇప్పుడే మా ఆయుర్వేద నిపుణులను సంప్రదించండి. ధన్యవాదాలు.